హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ ట్యూన్ మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు ఆఫ్టర్నూన్ మనకు Asus ఒక కొత్త ఫోన్ అయితే లాంచ్ చేసింది. Asus Zenfone 5Z అని చెప్పేసి. ఇది ఒక బడ్జెట్ ఫ్లాగ్షిప్ ఫోన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళు చాలా అగ్రెసివ్గా పెట్టారు ప్రైసింగ్ అయితే. సో ఈరోజు వీడియోలో మనము ఈ Asus 5Z గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. ఇది మనకు వాల్యూ ఫర్ మనీయా అండ్ ఇంకా OnePlus 6 ఫోన్కి ఎంతవరకు కాంపిటీషన్ ఇస్తుంది అదంతా కూడా చూద్దాము. సో ఫ్రెండ్స్, వీడియోని కంప్లీట్గా చూడండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఫస్ట్ మనము ఈ మొబైల్ యొక్క ప్రైసింగ్ గురించి మాట్లాడదాము. దీంట్లో బేస్ వేరియంట్ 6GB ర్యామ్ 64GB ఇన్పుట్ వేరియంట్ చూస్తే 30,000లో లాంచ్ చేశారు. అండ్ 6GB ర్యామ్ 128GB ఇన్పుట్ వేరియంట్ చూసుకుంటే 33,000లో లాంచ్ చేశారు. అండ్ ఇంకొకటి హయ్యర్ వేరియంట్ 8GB ర్యామ్ 256GB వేరియంట్ చూసుకుంటే మనకు 37,000లో లాంచ్ చేశారు. ఓవరాల్గా ప్రైసింగ్ చూసుకుంటే మాత్రం చాలా అగ్రెసివ్గా ఉంది. అండ్ ఇంకొకటి ఐసిఐసిఐ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసుకొని పర్చేజ్ చేస్తే మనకైతే ఇన్స్టెంట్ 3,000 రూపీస్ అయితే డిస్కౌంట్ వస్తుంది. అంటే బేస్ వేరియంట్ మనకు 27,000లో వస్తుంది. సో ఓవరాల్ గా ప్రైసింగ్ చూసుకుంటే మాత్రం మనకైతే చాలా అంటే చాలా అగ్రెసివ్ గా పెట్టారు. ఒకసారి దీని స్పెక్స్ చూసుకుందాం మనము. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం దీని డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే డిజైన్ అయితే చాలా ప్రీమియం ఉంది. మనకి బ్యాక్ సైడ్ గ్లాస్ ఫినిషింగ్ తో వస్తుంది, ఒక గ్లాసీ లుక్ అయితే వస్తుంది. అండ్ అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది. ఫ్రంట్ చూసుకుంటే మనకైతే నాచ్ డిస్ప్లేతో వస్తుంది. సో ఓవరాల్ గా డిజైనింగ్ పరంగానైతే మనకు చాలా బాగుంది. అండ్ డిస్ప్లే చూసుకుంటే దీంట్లో 6.2 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లే వస్తుంది. 19:9 ఆస్పెక్ట్ రేషియోతోని. స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే 90% ఉంది. అండ్ ఇది మనకు సూపర్ IPS LCD ప్యానల్. సో ఓవరాల్ గా డిస్ప్లే చూసుకుంటే మనకైతే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ హార్డ్వేర్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో మనకు స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్ వస్తుంది. వన్ ఆఫ్ ది ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, ఇది పవర్ఫుల్ ప్రాసెసర్. అండ్ GPU చూసుకుంటే మనకు Adreno 630 GPU ఉంది. సో ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే మనకైతే చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. ఎంత హెవీ గ్రాఫిక్ గేమ్స్ అయినా ఈ మొబైల్ అయితే బాగా హ్యాండిల్ చేయగలుగుతుంది. అండ్ దీంట్లో మనకు హైబ్రిడ్ సిమ్ స్లాట్ వస్తుంది. 2 సిమ్ కార్డ్స్ వేసుకోవచ్చు, లేకపోతే 1 సిమ్ కార్డ్ 1 మెమరీ కార్డ్ వేసుకోవచ్చు. 256GB వరకు అయితే మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు మెమరీ కార్డ్ వేసుకొని. ఇది కూడా మనకైతే ఒక మంచి ఆప్షనే. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ దీని కెమెరా గురించి మాట్లాడుకున్నట్లయితే రేర్ సైడ్ లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. 12 మెగాపిక్సెల్ సెన్సర్ ఒకటి. ఇది సోనీ IMX 363 సెన్సర్. దీని అపర్చర్ చూసుకుంటే f1.8 ఉంది. 1.4 మైక్రాన్ పిక్సెల్ సైజ్ తోని. అండ్ సెకండరీ సెన్సర్ చూసుకుంటే 8 మెగాపిక్సెల్ సెన్సర్ f2.0 అపర్చర్ తోని ఉంది. 1.12 మైక్రాన్ పిక్సెల్ సైజ్ తోని. మనకైతే రేర్ సైడ్ లో EIS అండ్ OS రెండు కూడా ఉన్నాయి. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ ఇంకా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. అండ్ ఇంకా 4K వరకు మనం వీడియోస్ ని కూడా రికార్డ్ చేయొచ్చు. అండ్ 240 ఫ్రేమ్స్ పర్ సెకండ్ లో 720pలో స్లో మోషన్ వీడియోస్ ని కూడా తీయొచ్చు. అండ్ పోర్ట్రేట్ షాట్స్, బ్యూటీ మోడ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆర్టిఫిషియల్ మోడ్ తో మనం ఇవన్నీ కూడా తీయొచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 8 మెగాపిక్సెల్ సింగిల్ సెన్సర్ వస్తుంది. మనకైతే ఇది నాకు కొంచెం డౌన్ సైడ్ అనిపించింది 8 మెగాపిక్సెల్ అంటే. బట్ రియల్ వ్యూలో అయితే మనకు పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. లో లైట్ లో కొంచెం అయితే ఈ కెమెరా అయితే స్ట్రగుల్ అవుతుంది. సో నేను చూసిన కెమెరా రివ్యూస్ లో. సో ఓవరాల్ గా కెమెరా చూసుకుంటే కూడా మనకైతే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే 3300 mAh బ్యాటరీ వస్తుంది. క్విక్ ఛార్జ్ 3.0 సపోర్ట్ చేస్తుంది. అండ్ దీంట్లో 8 వాట్ ఛార్జర్ అయితే మనకు వస్తుంది. అంటే ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. అండ్ ఛార్జింగ్ లో కూడా వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఇంక్లూడ్ చేశారు. అంటే మీరు ఛార్జింగ్ టైం ని ముందే షెడ్యూల్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా డిఫరెంట్ ఫీచర్స్ అయితే ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వి ఛార్జింగ్ లో. సో ఓవరాల్ గా మనకి బ్యాటరీ అండ్ ఛార్జింగ్ చూసుకుంటే కూడా బాగుంది. ఫ్రెండ్స్, మనం దీని సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకున్నట్లయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ ఓరియోతో వస్తుంది. అండ్ యూజర్ ఇంటర్ఫేస్ చూసుకుంటే Zen UI ఉంటుంది. సో దీంట్లో కూడా వీళ్ళు మాక్సిమం స్టాక్ ఆండ్రాయిడ్ లో ఉంచడానికి అయితే ట్రై చేశారని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ దీంట్లో కనెక్టివిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే 4G VoLTకి సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.0 సపోర్ట్ చేస్తుంది. దీంట్లో GPS ఉంది, NFC ఉంది, FM రేడియో ఉంది. అండ్ వైఫై 5 GHz బ్యాండ్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఓవరాల్ గా మనకు కనెక్టివిటీ చూసుకుంటే కూడా బాగుంది. అండ్ సెన్సార్ చూసుకుంటే కూడా అన్ని సెన్సార్స్ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. మనకు ఫేస్ అన్లాక్, ఫ్రంట్ కెమెరాతో ఫేస్ అన్లాక్ ని కూడా యూజ్ చేయొచ్చు. యాక్సిలరోమీటర్ సెన్సార్ ఉంది, ప్రాక్సిమిటీ, జైరోస్కోప్ సెన్సార్, ambient లైట్ సెన్సర్స్, ఇవన్నీ సెన్సర్స్ కూడా మనకైతే ఉన్నాయి. దీంట్లో మనకు కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఆప్టిఫ్లెక్స్ అని చెప్పేసి. ఆప్టిఫ్లెక్స్
అంటే ఏం లేదు, మీరు సిమిలర్గా ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తుంటారు కదా అప్లికేషన్ని. సో ఆ అప్లికేషన్ మీరు ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే అప్లికేషన్స్ని మీరు ఓపెన్ చేసేటప్పుడు ఫాస్ట్గా ఓపెన్ చేస్తుంది నార్మల్ అప్లికేషన్స్తో కంపేర్ చేస్తే. అండ్ ఇంకా మీకు సజెస్ట్లో కూడా చూపిస్తుంది మీరు సిమిలర్గా యూజ్ చేసే అప్లికేషన్స్ని ఈజీగా ఓపెన్ చేయడానికి. అండ్ నెక్స్ట్ దీంట్లో మనకు జెన్మోజీ కూడా ఉంది. జెన్మోజీ అంటే వీళ్ళ ఈమోజీస్ అని చెప్పుకోవచ్చు, కస్టమ్ 3D ఈమోజీస్ అని చెప్పొచ్చు. మీరైతే వీటితో కూడా ప్లే అయితే చేయవచ్చు. అండ్ నెక్స్ట్ దీంట్లో మనకు గేమ్ జెనీ అని ఉంది. అంటే మీరు గేమ్స్ ఆడేటప్పుడు కొంచెం గేమింగ్ని ఎన్హాన్స్ చేస్తుంది, గేమింగ్ ఆడేటప్పుడు ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని. అండ్ దీంట్లో మనకు ఆర్టిఫిషియల్ గ్యాలరీ కూడా ఉంది. అంటే గ్యాలరీలో మీ ఫొటోస్ అన్నిటిని కస్టమైజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్రెండ్స్తో ఫొటోస్ దిగుతారు కదా, సో డిఫరెంట్ ఫ్రెండ్స్తోని, సో సేమ్ సిమిలర్ ఫేసెస్ని చూసుకొని వాటన్నిటిని ఒక దగ్గర పెట్టడం, ఒక ఫోల్డర్లో పెట్టడం, ఆ విధంగానైతే దీంట్లో కస్టమైజేషన్స్ అయితే చేస్తుంది. సో ఓవరాల్గా మనకు దీంట్లోనైతే చాలా ఫీచర్స్ ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్వి. బ్యాటరీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, డిస్ప్లేలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది, సాఫ్ట్వేర్లో హార్డ్వేర్లో అన్నిట్లో కూడా వీళ్ళైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇంటిగ్రేట్ చేయడానికి ట్రై చేశారు. ఓవరాల్గా మనకైతే స్పెక్స్ వైజ్ అండ్ ప్రైస్ వైజ్ చూసుకుంటే చాలా బాగుంది. ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ మొబైల్కి 30,000 పెట్టొచ్చా అంటే, సో ఇవన్నీ ఫీచర్స్ చూసుకుంటే మాత్రం మనకు 30,000లో ఈ ఫోన్ అయితే వాల్యూ ఫర్ మనీ అవుతుంది. 30,000 అయితే మనం ఈ ఫోన్కి పెట్టవచ్చు. అండ్ ఇంకా ఐసిఐసిఐ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ ఉంటే మాత్రం 27లోనే వస్తుంది. 27లో వస్తే మాత్రం మీకైతే బెస్ట్ డీల్ ఈ ఫోన్ అయితే. అండ్ నెక్స్ట్ OnePlus 6తో కంపేర్ చేస్తే ఈ ఫోన్ మనకు ఎంతవరకు బెస్ట్ అవుతుందంటే, OnePlus 6 మనకు 35,000లో ఉంది బేస్ వేరియంట్, ఇది మనకు 30,000లో ఉంది. అండ్ ఇంకా ఐసిఐసిఐ కార్డ్స్తో కొంటే 27లోనే వస్తుంది. సో మీరు ఇక్కడ ప్రైస్ డిఫరెన్స్ చూడవచ్చు, రెండిట్లో కూడా మనకు ఆల్మోస్ట్ సేమ్ స్పెక్సే ఉన్నాయి. ప్రైస్ డిఫరెన్స్ చూస్తే మనకైతే Asus Zenfone మనకు బెటర్ అవుతుంది. నేను స్పెక్స్ కంపారిజన్ కూడా చేస్తాను, మీరు స్లైడ్గా చూడండి. రెండు కూడా డిజైన్ మనకు బాగానే ఉన్నాయి, రెండు కూడా నాచ్ డిస్ప్లేస్తోనే వస్తాయి. రెండిట్లో కూడా స్నాప్డ్రాగన్ 845 ఉంది. రెండు కూడా మనకు పర్ఫార్మెన్స్ వైజ్ అయితే బాగుంటాయి. అండ్ డిస్ప్లే చూసుకుంటే రెండిట్లో కూడా మనకైతే 6.2 ఇంచ్ FHD డిస్ప్లేస్ ఉన్నాయి. బట్ OnePlus 6లో AMOLED డిస్ప్లే, దీంట్లో మనకు Asusలో IPS డిస్ప్లే పరంగా చూసుకుంటే స్లైట్గా మీకు OnePlusలో బెటర్ ఉంటుంది. అండ్ బ్యాటరీ చూసుకుంటే రెండిట్లో కూడా 3300 mAh, రెండిట్లో కూడా ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంది. సో బ్యాటరీస్ పరంగా చూసుకుంటే కూడా రెండు బాగానే ఉన్నాయి. అండ్ సెన్సార్ చూసుకుంటే రెండిట్లో కూడా మనకు ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ ఐడి, యాక్సిలరోమీటర్ సెన్సార్, ప్రాక్సిమిటీ అన్ని సెన్సార్స్ ఉన్నాయి రెండు ఫోన్స్లో కూడా. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే మనకు కెమెరాస్ OnePlus 6లో అండ్ కెమెరాస్ మనకు స్లైట్గా OnePlus 6లో కొంచెం బెటర్ ఉంటాయి Asus ఫోన్తో కంపేర్ చేస్తే. బట్ మీరు ప్రైజింగ్ కూడా చూడాలి అక్కడ. అండ్ నెక్స్ట్ మనము 4K వీడియోస్ రెండు ఫోన్స్లో కూడా తీయవచ్చు. అండ్ స్లో మోషన్ చూసుకుంటే OnePlus 6లో మనం 480 frames per second తీయవచ్చు 720pలో. బట్ Asus ఫోన్లో మనం 240 frames per second తీయవచ్చు 720pలో. ఫ్రెండ్స్ ఓవరాల్గా చూసుకుంటే రెండు ఫోన్స్ కూడా మనకైతే ఆల్మోస్ట్ సిమిలర్ స్పెసిఫికేషన్స్తోనే ఉన్నాయి, స్లైట్ చేంజెస్ అయితే ఉన్నాయి. బట్ ప్రైజింగ్ పరంగా చూసుకుంటే మాత్రం మనకు Asus అయితే కొంచెం బెస్ట్ ఉంది. సో మీ ఒపీనియన్స్ ఏంటో కింద కమెంట్స్లో చెప్పండి. మీరు ఈ రెండిట్లో ఏ ఫోన్ని పిక్ చేస్తారో కూడా కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకొకటి చిన్న హెల్ప్, సో ఇప్పటి వరకు అయితే మన ఛానల్లో అన్ని బడ్జెట్ సెగ్మెంట్ ఫోన్స్ అయితే నేను రివ్యూ చేశాను. 15,000 సెగ్మెంట్లో అన్ని ఫోన్స్ అయితే రివ్యూ చేయడానికి ట్రై చేశాను. సో ఫస్ట్ టైం నేను ఈ ఫోన్ని కూడా రివ్యూ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ఫోన్ ప్రైస్ చూసుకుంటే 30,000 ఉంది. సో 30,000 పెట్టి రివ్యూ చేయడం అంటే కొంచెం రిస్కే. మళ్ళీ ఫోన్ నాకు రీసేల్ అవ్వకపోతే మాత్రం నాకైతే ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ ఫర్దర్గా వచ్చే ఫోన్స్ అయితే నేను కొనలేను, మనీ అంతా కూడా బ్లాక్ అయిపోతుంది. సో మీరు చెప్పండి ఈ ఫోన్ని నేను రివ్యూ చేయాలో వద్దనేసి. మీలో ఎంతమంది ఈ ఫోన్ కొనడంలో ఇంట్రెస్టెడ్ ఉన్నారో కింద కామెంట్స్లో చెప్పండి. సో నా రివ్యూస్ మీకు యూస్ఫుల్ అవుతాయంటే డెఫినెట్గా ఈ ఫోన్ అయితే నేను కొని రివ్యూ అయితే చేస్తాను. సో ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అదేవిధంగా కింద కమెంట్స్లో కూడా చెప్పండి సో ఈ ఫోన్ని నేను రివ్యూ చేయాలో వద్దో. సో మీ లైక్స్ అండ్ మీ కమెంట్స్ని బేస్ చేసుకొని నేనైతే డెసిషన్ తీసుకుంటాను ఈ ఫోన్ని రివ్యూ చేయాలో వద్దనేది. సో 30,000 అంటే పెద్ద అమౌంట్ కదా, కొంచెం రిస్కే. సో మీరు సపోర్ట్ చేయండి, మీరు చెప్పండి రివ్యూ చేయాలో వద్దో ఫైనల్గా. సో ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఇస్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.